ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు. సేవకులకు వందనాలు, అలాగే నడిపిస్తున్న ప్రియులు హనోకన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ధర్మ విరోధి, క్రీస్తు విరోధి అడ్డగించబడుతున్నాడు అనే మాట ఈ వచనంలో వ్రాయబడింది. ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, ధర్మ విరోధి లేదా క్రీస్తు విరోధి అడ్డగించబడుతున్నాడు అనే మాట ఈ వచనంలో వ్రాయబడింది. గత ఉదయకాలం అలాగే నిన్నటి వర్తమానాలన్నిటిలో మనం తలంపులు ధ్యానం చేస్తున్నాం. ఆ వరుసలోనే ఈ ఉదయకాలపు వాక్యాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. సంఘానికి పెట్టిన పేరు ఏంటంటే అది క్రీస్తు విరోధిని అడ్డగించేది అని ఇక్కడ దాని గురించి చెప్పబడింది. క్రీస్తు విరోధిని అడ్డగించేది. రాత్రి మరి లాస్ట్లో వీడియో కట్ అయిపోయింది. లాస్ట్లో నేను చెప్పిన వర్తమానంలో పౌలు ఒక మాట చెప్పాడు, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 20-28 చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనియందు అగ్నిష్ఠులుగా ఉంచును. యావత్తు మందను గూర్చి మేమట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు. చదవండి. నేను వెళ్ళిపోయిన తరువాత చదవండి అన్న ఆనందన్న. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. రైట్. వారు మందను కనికరింపరు. పౌలు ఏమన్నాడంటే నేను వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, నేను ఉండగా అనలేదు. అది మనం రాత్రి ముగింపులో వర్తమానం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. నేను ఉండగా క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అని పౌలు చెప్పలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోయేవారు, వంకర మాటలు పలికేవారు వస్తారు అని చెప్పాడు. అంటే పౌలు ఉండగా క్రూరమైన తోడేళ్ళు రాకుండా అడ్డగించాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ధర్మ విరోధి ఎలా వస్తున్నాడంట? ధర్మ విరోధి ఎలా వస్తున్నాడని చదువుకున్నాం. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. వాని రాక ఎలా ఉంటుందన్నమాట. అయితే వాని రాక రావాలంటే అడ్డగించేది మధ్యలోండి తీసివేయబడాలి. వాని రాక రావాలంటే అడ్డగించేది మధ్యలోండి తీసివేయబడాలి. వారిని అడ్డగించేది ఏది చెప్పండి? సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు. సంఘం. వారిని అడ్డగించేది సంఘం. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు అందుకే మనం చదివిన వచనంలో ఉంది,
అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అని చెప్పాడు. అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అవును, క్రీస్తు విరోధి బయలుపరచబడకుండా క్రీస్తు విరోధి రాకను అడ్డగించేదేదో అది మీరు ఎరుగుదురు అని మనం చూస్తున్నాం. అలాగైతే సంఘానికి దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను మనం గమనించినట్లయితే ఈనాడు సంఘం అడ్డగించాల్సింది ఇంకొకటి ఉంది. చూడండి, వచనం 7 చదువుదాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు. ధర్మ విరోధి అడ్డగించబడ్డాడు, కానీ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2:18 చదువు. ఆనందన్న చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:18. రైట్, ఎవరైనా పర్లేదు, తీసిన వాళ్ళు చదవండి. యోహాను మొదటి పత్రిక 2:18. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. సో ఇందులో క్రీస్తు విరోధి వస్తాడు అని విన్నారు కదా. క్రీస్తు విరోధి అంటే ధర్మ విరోధి అని ఇప్పుడే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారన్నాడు. ఈ క్రీస్తు విరోధులు, ఈ ప్లోరల్ వర్డ్ ఏదైతే ఉందో అది ధర్మ విరోధ సంబంధమైన మర్మం. ధర్మ విరోధి తన సొంత కాలమందు బయలుపరచబడతాడు. అయితే ధర్మ విరోధులు మాత్రం ఈ కడవరి గడియలో వారు వచ్చేసారు ఆల్రెడీ. ధర్మ విరోధులు అంటే ఎవరు? 4వ అధ్యాయము వచనం 2-3 వచనాలు చదువు. ధర్మ విరోధులు లేదా క్రీస్తు విరోధులు, ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే ఏంటి? చదవండి, స్పీడ్గా చదవాలి. ప్రశాంత్ లోటుని చూపించకండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చూడండి, క్రీస్తు విరోధి వచ్చును అనే సంగతి అని ఉందా ఇక్కడ? క్రీస్తు విరోధి వచ్చును అనే సంగతి ఎక్కడుంది? 2:18లో ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును. క్రీస్తు విరోధి వచ్చును వేరు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును వేరు. క్రీస్తు విరోధి ఆత్మ ఎప్పుడు వస్తాడు? శామ్యుయల్ బెటర్, క్వశ్చన్ నీకే, ఆన్సర్ చెప్పు. మొన్నప్పుడు కూడా ఆల్రెడీ వచ్చాడు ఆల్రెడీ. క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు. దాన్నే 6లో ఏమన్నాడు? భ్రమపరుచు ఆత్మ. ఈనాడు గలతీ 3:1లో చాలామంది ఉన్నారు, భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయిన వారు. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను. భ్రమపరుచు ఆత్మ ఆల్రెడీ వచ్చేసింది. అందుకని ఏమన్నాడు? దీన్ని ఏమన్నాడు చెప్పండి? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధులు లేదా క్రీస్తు విరోధులు. పేతురు వీళ్ళకి ఏమని పేరు పెట్టాడు? పేతురు అన్న చెప్పు. పేతురు అన్న వచ్చాడా? డాడీ వచ్చాడా? ఉన్నారా పేతురు గారు? ఈ ధర్మ విరోధులకి క్రీస్తు విరోధులకి పేతురు గారు ఏం పేరు పెట్టాడు? ఆ పేతురు నేను కాదంటారేమో. పేతురు 3వ అధ్యాయం 17 చదవండి. పేతురు 2వ పత్రిక 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి
మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. సో ఇక్కడ నీతి విరోధులు అనే పదాన్ని వాడాడు పేతురు. పౌలేమో క్రీస్తు విరోధులు అనే పదాన్ని వాడగా, యోహాను కూడా క్రీస్తు విరోధులు అనే పదాన్ని వాడాడు. పేతురు గారు నీతి విరోధులు, ధర్మ విరోధి అన్నాడు పౌలు, క్రీస్తు విరోధి అన్నాడు యోహాను, నీతి విరోధి అన్నాడు పేతురు గారు. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రికలో చెప్పినట్టు నీతి విరోధులు ఆల్రెడీ వచ్చేసారు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు సంఘం ఏం చేయాలా? క్రీస్తు విరోధిని అడ్డగించాలా? క్రీస్తు విరోధులను అడ్డగించాలా? విరోధులను క్రీస్తు విరోధులను అడ్డగించాలి. ఎందుకంటే క్రీస్తు విరోధిని సంఘం అడ్డగించింది. క్రీస్తు విరోధులను సంఘం అడ్డగించగలిగితే అప్పుడు స్థానిక సంఘం సార్వత్రిక లేదా ప్రభు చెప్పిన సంఘము మాదిరిలో ఉందని మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 16:18లో సంఘము గురించి ఉంది. మత్తయి సువార్త 18లో సంఘం గురించి ఉంది. ఈ 2 వచనాలకు ఉన్న తేడా చూడండి. మత్తయి సువార్త 16:18లో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనే సంఘం ఉంది. 18:20లో 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని చెప్పిన సంఘం ఉంది. మత్తయి సువార్త 16లో చెప్పిన సంఘము, మత్తయి సువార్త 18:20లో చెప్పిన సంఘానికి ఉన్న చిన్న వివరణ ఏంటంటే, అసలు సంఘం అంటే ఏమిటి అనేది మత్తయిలో ఉండగా 18:20లో మన స్థానిక సంఘం అంటే ఏమిటి, స్థానిక సంఘాన్ని గురించి 18:20లో చెప్పాడు. సంఘం ఏం చేస్తుంది? క్రీస్తు విరోధిని అడ్డగిస్తుంది. అయితే స్థానిక సంఘం ఏం చేయాలా? క్రీస్తు విరోధులను అడ్డగించాలి. ఓవరాల్గా చర్చ్ యొక్క ఔన్నత్యం ఏంటి, సంఘం యొక్క ఆధిక్యత ఏంటంటే అది ధర్మ విరోధిని అడ్డగిస్తుంది. అలాగైతే స్థానిక సంఘాలు ఏం చేయాలంటే క్రీస్తు విరోధులను అడ్డగించాలి. ఎఫెసులో సంఘం ఉంది, జగన్నాథపురంలో సంఘం ఉంది, స్మరణలో సంఘం ఉంది, పెర్గములో సంఘం ఉంది, తుయితెరలో సంఘం ఉంది, సార్దీసులో సంఘం ఉంది, లవోదికేలో సంఘం ఉంది, ఫిలదెల్ఫియాలో సంఘం ఉంది. ఆయా స్థలాల్లో సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు ఏం చేయాలంటే ఈ క్రీస్తు విరోధులను అడ్డగించాలి. వాని రాక ఎలా ఉంటుంది? సూచక్రియలు, మహత్కార్యాలు, మోసంతో ఉంటుందన్నాడు. అబద్ధానికి సంబంధించిన బలంతో ఉంటుందన్నాడు. వాడు ఎలాంటి సూచక్రియలు చేస్తున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరైనా వేషాలు నా దగ్గర వేయకు అని చెప్పాలి. స్థానిక సంఘం నీ వేషాలు నేను కనిపెట్టేశానని చెప్పాలి. పౌలు చెప్పినట్టుగా ఇది వేషధారణ, దీని చేత బర్నబా కూడా మోసపోయాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి వేషధారణ చేత సంఘం మోసపోకుండా ధర్మ విరోధులను, క్రీస్తు విరోధులను, నీతి విరోధులను, ధర్మ విరోధ సంబంధమైన మర్మాన్ని సంఘం గుర్తించవలసిందిగా ఉంది. కాబట్టి పౌలు ఉండగా అక్కడకు క్రూరమైన తోడేళ్ళు రాలేదు. కానీ పౌలు వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయని పౌలు చెప్పాడు. రాత్రి మనం విన్నట్టుగా 128వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన. నూట 28వ కీర్తనలో వ్రాయబడిన మాట గమనిద్దాం. వచనం 5 చదవండి. వచనం 5. సియోనులో యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేములో క్షేమం కలుగుట చూచెదవు. ఇక్కడ ఎంత ఆధిక్యత చూడండి. నీ జీవిత కాలంలో యెరూషలేమునకు క్షేమం కలుగుతుంది అని చెప్పాడు. నీ ఉండగా యెరూషలేము మీదకు ఏమీ రాదు. ఇంకా చెప్పాలంటే నీ ఉండగా సంఘం మీదకి ఏమీ రాదు. నీ ఉండగా అబద్ధంతో మోసం చేసేవాడు ఎంటర్ అవ్వలేడు.
అనేది నిన్ను గూర్చి చెప్పబడాలి. అంతేగాని మనం ఉంటుండగానే వీళ్ళందరూ దొంగలందరూ ప్రవేశిస్తున్నా మనము వారి వేషధారణ చేత మోసపోయే వారముగా ఉన్నట్లయితే దీనివల్ల మనకేం అమాయకులు అనే పేరేం పడదు. రేపొద్దున మనకు లెక్క కూడా ఉంటుంది. యెహోషువ గ్రంథంలో కూడా మనం ఒక వచనాన్ని చదువుదాం. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఏలియనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడి 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతకిల్లి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్దెలు తీసుకొని పాతగిల్లి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాలెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీలతోనూ చెప్పగా, చాలా ఇశ్రాయేలు మరి ఏం చేశాడు అని అంటే, యెహోషువ యెహోవా సెలవు లేకుండానే 14 వారి ఆహారంలో కొంత పుచ్చుకున్నారు ఇశ్రాయేలీలు. అంటే మోసపోయారు. చూసారా, వాళ్ళు ఏం తెచ్చారంట? కపటోపాయంతో ఎండిన మొక్కలు తెచ్చారంట. పాత చెప్పులు వేసుకొని వచ్చారు. మా చెప్పులు అరిగిపోయినాయి, మేము చాలా దూరం నుండి వచ్చాం. ఇదిగో మా రొట్టెలు ఎండిపోయినాయి, మేము చాలా దూరం నుండి వచ్చాం. ఈ మాటలకు ఏమైపోయారంటే మోసపోయారు. ఈరోజు కూడా మీరు మోసపోతున్నారా? పౌలు చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తరువాత అన్నాడు. అది మనం చెప్పగలమా? నేనుండగా రాలేదు. ఎందుకు రాలేదు? నేనుండగా ఎందుకు రాలేదంటే, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ ఉంటుందని చెప్పాడు కదా. అటువంటి రాకను పౌలు కనిపెట్టేస్తాడు. అటువంటి రాకను పౌలు కనిపెడతాడు. ఈరోజు మనము బర్నబాలాగా మోసపోతున్నామా? 2:13 గలతీ పత్రిక. లేదా ఆ మాయ వేషాన్ని గుర్తిస్తున్నామా? ఎందుకంటే ధర్మ విరోధులు ఆల్రెడీ బయలుదేరారు. ఇప్పటికే వాళ్ళు సంఘాలలో ప్రవేశించారు. 2వ అధ్యాయం 5వ వచనంలో 4వ వచనంలో చెప్పాడు, వీళ్ళు రహస్యముగా దొంగతనంగా ప్రవేశించారు. మరి మనం గుర్తించగలుగుతున్నామా? ఇంకా చెప్పాలంటే ప్రభు ఒక్కొక్కసారి నమ్మకమైన సేవకుడువైన నిన్ను, నమ్మకమైన పరిచారకుడువైన నిన్ను ఆయన సన్మానించి నీవు ఉండగా కొందరిని రానీయుడు. అది కూడా గొప్ప సంగతే. ఎందుకంటే తిమోతి పత్రికలో ఏం చెప్పాడు? 5వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? విశేషముగా ప్రయాసపడుతున్న వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచండి అన్నాడు 5:17. కాబట్టి దేవుడే చెప్పాడు కదా రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచమని. అలాగైతే ప్రభువే సన్మానించి నీ మీద ప్రభు చూపించే గౌరవం ఏంటి, ఘనత ఏంటంటే, అటువంటి వారు ఎవ్వరు కూడా నీ ఉండగా ఎంటర్ అవ్వకుండా ప్రభు చేస్తాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, ఫలానా వ్యక్తులు ఎందుకు దూరం అవుతారు, ఎందుకు వారు కనపడరు, వారు ఎందుకు రారు అంటే, వారిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు కదా. ఆ టైటిల్ ఎంత బాగుంది చూడండి. క్రీస్తు విరోధిని అడ్డగించేది ఏదో మీరు ఎరుగుదురు కదా అన్నాడు. క్రూరమైన తోడేళ్ళని అడ్డగించేది ఎవరో మీరు ఎరుగుదురు కదా అని అన్నట్టు.
కాబట్టి సంఘాలను చీల్చేవాళ్ళు, ఇక్కడ చెప్పాడు, వారికి అసలు కనికరమే ఉండదని చెప్పాడు. సంఘాలను చీల్చే వారు ఎవరైతే ఉన్నారో వారు నీ అభిషేకపు వాసనకు వారు రాలేరు. 23వ కీర్తనలో చెప్పాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు. కాబట్టి హెబ్రీ పత్రిక 1:9లో నీవు నీతిని ప్రేమించేవాడివి, నువ్వు దుర్నీతిని ద్వేషించేవాడివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే హెచ్చగునట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు అన్నాడు. ఆ అభిషేకం నీ తల మీద ఉంది. ఆ అభిషేకపు వాసన ఆ శత్రువులు, గిబియోను వాసులు లాంటి వారు, కపటోపాయం గలవారు, రహస్యముగా దొంగతనంగా ప్రవేశించేవారు, ఈ క్రీస్తు విరోధులు, నీతి విరోధులు, ధర్మ విరోధ సంబంధమైన మర్మం, క్రూరమైన తోడేళ్ళు, వీళ్ళు ప్రవేశించకుండా ఆ వాసన అడ్డగిస్తుంది అన్నమాట. అందుకనే మీరుండగా వారు రాలేరు. సంఘం ఉండగా క్రీస్తు విరోధి రాలేడు, బలమైన స్థానిక సంఘం ఉండగా క్రీస్తు విరోధులు రాలేరు. కాబట్టి సంఘము క్రీస్తు విరోధిని అడ్డగించింది, స్థానిక సంఘాలు క్రీస్తు విరోధులను అడ్డగించాలి. మరి మన స్థానిక సంఘం ఎలా ఉంది? అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పాడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా నియమించను, ఆ యావత్తు మందను గూర్చి మిమ్మల్ని గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. ధర్మ విరోధులు ప్రవేశించకుండా ధర్మ విరోధ సంబంధమైన మర్మము అడ్డగించేవారు కావాలి. ఎందుకంటే దానికి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్, మీరు ఎరుగుదురు కదా అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే వచనాన్ని యోహాను ఏం చెప్పాడు చూద్దాం. 2వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక 26 చదవండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచున్నారు. తర్వాత ఇంకో మాట ఉంది చూడండి, అభిషేకము అన్నింటినీ గురించి బోధిస్తుంది అన్నాడు. తర్వాత కొంచెం పై వచనంలో ఏమన్నాడంటే 21లో, మీరు సత్యము ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు, మీరు దానిని ఎరిగి ఉన్నారు అన్నాడు. ఎలా ఎరిగారంటే 20, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అన్నాడు. ఇక్కడ మనం తెలివైన వాళ్ళుగా నాకు అన్నీ తెలుస్తాయి, నేనెందుకు మోసపోతాను అని అంటానికి లేదు. తెలివి వేరు, అభిషేకం వేరు. అభిషేకం గురించి ఇక్కడ ఏం చెప్పాడంటే 18లో అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారన్న తర్వాత ఈ టాపిక్ రాశాడు. అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అనాయింటింగ్, ఈ అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఈ ఉదయకాలం మనకు అర్థం అవ్వాలి. ఈ అభిషేకం గలవారు ఎలా ఉంటారంటే మోసపరిచే వారిని గుర్తిస్తారు. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు రాస్తున్నారు. మోసం చేసేస్తారు. అసలు మనం ఈ మధ్యకాలంలో 25వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం, నిత్య జీవం గురించి. చాలామందికి నిత్య జీవం అంటే పరలోకం, చచ్చిపోయిన తర్వాత అనుభవించే జీవితం అని మోసం చేశారు. కానీ అభిషేకం ఏం చేసింది? అసలు నిత్య జీవం అంటే చచ్చిపోయాక అనుభవించే జీవితం కాదు, అది క్రీస్తులో ఉన్న జీవం, పరలోకమందు దాచబడిన జీవం, అది సమాధానపరచబడిన సమస్తం, అది క్రొత్త సృష్టి, అది పరలోకమందు భద్రపరచబడిన స్వాస్థ్యం, అది క్రైస్తవ నిరీక్షణ, అది నేటి జీవం అనే వివరాలు మనకు చెప్పింది. అందుకని అన్నాడు, అభిషేకం అన్నింటినీ బోధిస్తుంది, మిమ్మల్ని మోసం చేసేవారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నా అన్నాడు. కాబట్టి ప్రియులారా, సంఘము చాలా బలంగా ఉండాలి, స్థానిక సంఘాలు చాలా బలంగా ఉండాలి, ఈ ధర్మ విరోధులను అడ్డగించాలి.
ఎందుకంటే సంఘాలు ఈరోజు ఏం చేస్తున్నాయంటే అభిషేకం గల వారిని అడ్డగిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం 4వ అధ్యాయంలో పౌలు గారినే అడ్డగిస్తున్న కొరింథీ సంఘాన్ని చూస్తున్నాం. పౌలుని ఏమంటుంది ఈ సంఘం? రాను అని కొందరు ఉప్పొంగుచున్నారు అని 18లో చెప్పాడు. అంటే అభిషేకం గల దైవజనుణ్ణి ఇక్కడికి రాకుండా చేయాలని ఈ సంఘం ప్లాన్ చేసింది. మరి ఇటువంటి సంఘాలు క్రీస్తు విరోధులను అడ్డగిస్తాయా? నీతి పరిచారకుడైన పౌలు గారిని అడ్డగిస్తున్న కొరింథీ సంఘం. వీళ్ళు ఎందుకు అడ్డగిస్తున్నారు? వీరు ఎందుకు అడ్డగిస్తున్నారంటే వాస్తవంగా అడ్డగిస్తుంది వీళ్ళు కాదు, వీళ్ళ వెనకాల దుష్టుడు పని చేస్తాడు. ఎందుకంటే వాడు ఏమన్నాడు? ఇక్కడికి వచ్చితివా అన్నాడు. మార్కులు 5లో ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేం పని అన్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అన్నాడు. అంటే అసలు నువ్వు ఇక్కడికి వచ్చావా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు? తమ ప్రాంతములు విడిచి పొమ్మని చెప్పారు. కాబట్టి మనము గమనించాలి. పౌలు ఏం చెప్పాడంటే, పలుమార్లు నేను ఆటంకపరచబడ్డానన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే 13వ వచనంలో, ఆటంకపరచబడ్డాను, ఇది మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు. వస్తున్నాను కానీ రానియట్లే నన్ను. మరి మీకు తెలియాలి, నేను చెప్తున్నాను వినండి అని చెప్పేశాడు ఓపెన్గా. అడ్డగిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆయన రాకూడదు, ఆయన ఇక్కడి వరకు రాకూడదు అని అడ్డగిస్తున్న వారు ఉన్నారు. అయితే వినండి, ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఏముందంటే, మీ ప్రార్థనల మూలముగా అనుగ్రహించబడుతుంది. అంటే ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. పౌలు రావాలని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అభిషేకం గల దైవజనుడు రావాలి అని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అందుకని అంటున్నాడు 22లో, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడుతున్నా నిరీక్షించుచున్నాను. ఎవరు రావాలో వారు రావాలని ప్రార్థించాలి. అప్పుడే ఆ సంఘము ధర్మ విరోధులను అడ్డగించగలిగింది. ధర్మ విరోధులను అడ్డగించలేకపోతే సంఘాన్ని చీల్చిపడేస్తాయి క్రూరమైన తోడేళ్ళు. అందుకనే ఎవరు రావాలో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సో అతని రాక పౌలు గారు చెప్పారు తిమోతి పత్రికలో, నేను ఆలస్యము చేసిన ఎడల అన్నాడు. 3వ అధ్యాయము 15వ వచనంలో. 14 ఏమన్నాడు? శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన. నేను ఆలస్యం చేయటం వేరు, నేను ఆటంకపరచబడటం వేరు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఆటంకాలు, ఎన్నో ఆటంకాలు మనం చూస్తున్నప్పుడు మనుషులు అడ్డగించేవారుగా ఉన్నారు. ఎవరిని అడ్డగించాల్సిన వాళ్ళు ఎవరిని అడ్డగిస్తున్నారు చూడండి. అందుకనే పౌలు అంటాడు, ఒకడు మిమ్మల్ని మృంగేసినా, ఒకడు మిమ్మల్ని ముఖం మీద కొట్టినా ఏం చేస్తున్నారంట? సహిస్తున్నారంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:20 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:20. కొరింథీ 2వ పత్రిక 11:20. ఒకడు ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మిరింగివేసినను, ఒకడు మిమ్మను వశపరుచుకునినను, ఒకడు తన్ను గొప్ప చేసుకునినను, ఒకడు ముఖము మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు. చూడండి, వచనం 14లో సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వేషం ధరించుకొని వచ్చిన వాడు ఏం చేస్తున్నాడంట? కొడుతున్నాడంట. ముఖం మీద కొట్టినా తట్టుకుంటున్నారంట, మృంగేసినా తట్టుకుంటున్నారంట కదండి. అవివేకులను సహిస్తున్నారని రాశాడు పై వచనం. అంటే మోసం చేసేవారినేమో వాళ్ళు ఏం చేసినా కూడా లోపల తెచ్చి వాళ్ళ చేత తన్నులు తింటున్నారు.
బయట మాత్రం పౌలు రాకుండా అడ్డగిస్తున్నారు. ఇలా ఉంటే ఇక స్థానిక సంఘం ఎలాగా డెవలప్ అయ్యిద్ది చెప్పండి? సంఘము డెవలప్ అవ్వాలంటే అభిషేకం గల వారిని రానివ్వాలి, అభిషేకం గల వారిని రావాలని ప్రార్థన చేయాలి. అంతే తప్ప మనము ఇందులో అడ్డగించే ప్రయత్నాలు చేయకూడదు. అంటే అట్లా చేస్తే ఏమైందంటే సంఘాలలోనికి క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి, సంఘాన్ని చీల్చిపడేస్తాయి. క్రూరమైన తోడేళ్ళు ఏదో రూపంలో రాదు, సంఘంలోని విశ్వాసులే వంకర మాటలు పలుకుతారు. సంఘంలో ఉన్న విశ్వాసుల మీద ఆత్మ పని జరుగుతుంది అన్నమాట. వీటిని అడ్డగించాలి అని నిజంగా మనకు ఆశ ఉంటే మనము భక్తిగల దైవజనుడిని పిలిపించుకోవాలి. మనము షునేమీరాలు గురించి అదే చదువుతాం. భక్తిగల దైవజనుడు కొర్నేలి ఇంటికి వచ్చిన పేతురు గురించి మనం చూస్తున్నప్పుడు మీరు ఆయన్ని పిలిపించండి అని 5వ వచనంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించండి కదా, పిలిపించండి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రసంగం నేను చేసేస్తాను అని నువ్వు అనుకోకు. ప్రసంగం వేరు, అభిషేకం వేరు. అభిషేకాన్ని పిలిపించు. ప్రసంగం జ్ఞానం కాదు ఇదంతా కూడా ఆ ప్రసంగము ఏ సారంలో నుండి వచ్చిందో ఆ అభిషేకం యొక్క శక్తి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము అపోస్తల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో లేదా 19వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట ఏంటంటే 17వ వచనం లేదా వచనం 16లో ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి ఇద్దరిని లొంగదీసి గెలిచెను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పౌలు చేసినట్టు చేస్తున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు ఆ దైవజనుని పిలిస్తే ఖర్చు అయిపోయిద్ది, మళ్ళీ మనం వాళ్ళని పిలవాలి, భోజనాలు పెట్టాలి, సాగనంపాలి. ఇదంతా ఎందుకు? ఆయన ఏం ప్రసంగం చెప్తున్నాడో నేను అదే చెప్పేద్దాం అని అనుకున్నారు వీళ్ళు. అలాంటి వారి మీద ఎగిరిందన్నమాట. నేను పౌలును ఎరుగుదును, యేసును ఎరుగుదును, అసలు మీరెవరనింది ఆ దెయ్యం. కాబట్టి దెయ్యం నీకెందుకు లోబడదు తెలుసా? నీ హృదయంలో ఉన్న దుర్నీతి మంచిది కాదు. అయ్యా, మన ఇంటికి భక్తిగల దైవజనుడు వస్తూ పోతున్నాడు, మనం ఏం చేద్దాం? ఒక గది కట్టిద్దాం అని ఆమెలో ఆలోచన వచ్చింది. అందుకని ఆమెను ఏమన్నాడు? ఆమె గనురాలు అని చెప్పాడు. కాబట్టి ఘనత గల స్త్రీ వలె మనం ఆలోచన చేయాలి. ఎందుకు అవసరం లేదు, మీటింగ్స్ పెట్టక్కర్లేదు, మనం ఎటువంటి మీటింగ్ పెట్టక్కర్లేదు. మనము ఆ ప్రసంగం ఇక్కడ ప్రసంగం చెప్తున్నాము కానీ ఎగురుతుంది దెయ్యం మన మీదకి. ఎందుకు? అది అభిషేకానికి లోబడిద్ది. అందుచేత ఇందులో మనకు ఎటువంటి దుర్నీతి ఉండకూడదు, అడ్డగించకూడదు. పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఆ సంఘానికి పత్రిక రాశాడు. అయ్యా, నేను వస్తున్నాను కానీ నాకు ఆటంకం కలుగుతుంది, ఇది మీకు చెప్పేస్తున్నాను. మళ్ళీ నేను రావట్లేదేమో అనుకుంటారు మీరు, నాకు ఆటంకం కలుగుతుందని చెప్పాడు. ఎవరిని మనం అడ్డగించాలో వారిని మనం అడ్డగించాలి, ఎవరిని మనం పిలిపించాలో వారిని మనం పిలిపించాలి. ఈరోజు కొన్ని సంఘాలు బాగా డెవలప్ అయినాయి, కొన్ని సంఘాలు డెవలప్మెంట్ లేదు. ఎందుకు లేదంటే మనం ప్రసంగాన్ని ఫాలో అవుతున్నాం కానీ దీని యొక్క అభిషేకాన్ని మనము ఎంతమాత్రం సన్మానించట్లేదు. అటువంటి ఆలోచన మీలో పెట్టుకోకండి. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనము 16వ వచనంలో ఆ దయ్యము పట్టినవాడు ఎగిరినట్టు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 9లో కూడా యేసుక్రీస్తు ప్రభుతో 3 వెళ్ళారు, 9 మంది క్రింద దెయ్యంతో పోరాడుతున్నారు కదండి. అక్కడ ఉన్న జనమందరూ ఏమన్నారు? లేదా తండ్రి ఏమన్నాడు? నేను మీ శిష్యుల దగ్గరకు వారిని తెచ్చి తిని కానీ వారి వల్ల కాలేదని చెప్పాడు. సో ఈనాడు ఈ మాట మన విషయంలో చెప్పబడకూడదు. ఈ మాట మన విషయంలో చెప్పబడకూడదు. మనము ప్రార్థన చేసి, ప్రభువా
నీ భక్తిగల దైవజనులు ఇక్కడికి వచ్చి వెళ్ళాలి అని ప్రార్థన చేయాలి. ఇదివరకు క్రీస్తు విరోధులను పోషించడానికి మనం ఎంత ఖర్చు పెట్టాం? సంఘాలను పాడు చేసే బోధలు చెప్పే వాళ్ళకి మనం ఎంత ఖర్చు పెట్టాం కదా. అలాగే ఇచ్చకపు మాటలతో ధనాపేక్షను కప్పిపుచ్చి వేషంతో తమ కడుపునే దేవుడు అని భావించేవారు కారు. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కువగా కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని మనమే పౌలును అడ్డగించిన కొరింథీ సంఘం వలె మనమే అడ్డగిస్తే, పౌలును అడ్డగిస్తే ఏం జరిగిద్ది? క్రీస్తు విరోధులు ప్రవేశిస్తారు. ఈ క్రీస్తు విరోధుల మరి దుర్నీతి లేదా వారి యొక్క మోసాన్ని మరి పౌలు గుర్తించాడు అనే మాట మనం చూస్తున్నాం. ఒకవేళ ఇలా చెప్పుకుందాం, మత్తయి సువార్త 16:18 చెప్పిన సంఘం ధర్మ విరోధిని అడ్డగించగా, మత్తయి సువార్త 18 ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉందునని చెప్పిన స్థానిక సంఘం ధర్మ విరోధులను అడ్డగించగలిగితే, అప్పుడు ప్రభు ఏమని రాస్తాడు? ధర్మ విరోధ సంబంధమైన మర్మమును అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు అంటాడు. ఏదని చెప్తాడు చెప్పండి? ధర్మ విరోధిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అంటే ఏది? Recording in progress. మీరు ఆన్సర్ చెప్పారు కానీ నాకు బ్రేక్ అయిపోయింది. మళ్ళీ చెప్పండి ఆన్సర్లు. ధర్మ విరోధిని అడ్డగించినది ఏది? అభిషేకం అండి. అభిషేకం అండి. అభిషేకం. అభిషేకం రాంగ్ ఆన్సర్. చెప్పారు అభిషేకం. అభిషేకం అని నేను చెప్పాను? ఎవరు చెప్పారు అలాగా? సంఘం. సంఘం కదండి, నేను అభిషేకం అని చెప్పలేదు. అభిషేకం అని దేని గురించి చెప్పాను? చెప్పండి. ప్రతి అబద్ధ బోధనను గుర్తించేది అభిషేకం. పుట్టించేది అభిషేకమా? గుర్తించేదాన్ని. గుర్తించేదా? అలా చెప్పలేదుగా, ఇంకోలా చెప్పాను. అభిషేకం కలిగిన దైవజనులు. ధర్మ విరోధిని అడ్డగించేది సంఘం అని చెప్పుకున్నాం ఆల్రెడీ. అభిషేకం అని మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. అభిషేకం అడ్డగించేది దేన్ని? విరోధులను అడ్డగించేది అభిషేకం. ధర్మ విరోధులను అడ్డగించేది అభిషేకం. మీరు జాగ్రత్తగా వినకుండా నేను చెప్పానని చెప్తున్నారు. ఎవరు చెప్పారు మరి అన్నమాట? ధర్మ విరోధులను అడ్డగించేది అభిషేకం. మీరు మళ్ళీ రికార్డింగ్ ఉంటుంది, వినండి. ధర్మ విరోధిని అడ్డగించేది సంఘం, ధర్మ విరోధులను అడ్డగించేది అభిషేకం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, 6వ వచనంలో లేదా 7వ వచనంలో వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అన్నాడు కదా. 6వ వచనం వానిని అంటే ఎవరిని? ధర్మ విరోధిని. ఎవరు? సంఘం అడ్డగిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఎలా చెప్పుకుందాం? ధర్మ విరోధులను అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అనే దగ్గర ఆన్సర్ ఏం రావాలి? అభిషేకం రావాలండి. ఇంకా బాగా చెప్పండి. అది ఓకే, ఆన్సర్ ఓకే, ఇంకా బాగా చెప్పాలి. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న సహవాసం. అందులోంచే చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, ఆ తలంపులోంచే చెప్పాలి. లోకల్ సంఘం అన్న. స్థానిక సంఘమేలండి. జగన్నాథపురంలో ఉన్న మా సంఘం అన్నట్టు చెప్పాలి. మా సంఘం అడ్డగించింది అని మన ఊరి పేరు రావాలి, మన సంఘం పేరు రావాలి. అది ధర్మ విరోధులను అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు కదా అని రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీకు తెలుసు కదా ఏ చర్చ అడ్డగించిందో. ఇదిగో ఈ సంఘం అని ప్రభు చెప్పాలి. మన చర్చి నేమ్ రావాలి, ఆ రోజు మన సంఘం పేరు రావాలి. జకరే అన్న, ఓ జకరే అన్న, చెప్పండి అన్న. ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావు, నాకు తెలుసు. ఇంతకే కారులో ఏదో జరిగిందంట కదా ఆదిలాబాద్ నుండి వచ్చినప్పుడు.
అదేది నాకు తెలియదు, ఎందుకే నాకు తెలుసు అనుకొని ఓ ప్రసంగంలో పాస్టర్ గారు నన్ను ఈరోజు ఉతికేశారన్నావంట. నాకు తెలియదు, ఎందుకని నాకు నిన్న మళ్ళీ నేను కరీంనగర్ వెళ్తున్నప్పుడే తెలిసింది నిన్న ఆదిలాబాద్ నుంచి వచ్చినప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మాలు వేశారని. నాకు తెలియదు ఎందుకే. ధైర్యం కూర్చో, నిన్ను కూర్చున్న పత్రికలు మాకు అందలేదు. నిన్ను అలాగే అన్న, కూర్చుని అలాగే. కూడా మాకు ఎవరు ఏం చెప్పలేదు. ఉమ్. నేనేం బాధపడలేదని ఏ విషయంలో. ఆ, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, బాధపడతావు లేదో చెప్తాను. క్రీస్తు విరోధులకి తేడా చెప్పు. చెప్పు. క్రీస్తు విరోధి ఎవరు, క్రీస్తు విరోధులు ఎవరు? నీతి బోధకు విరోధులుగా ఉంటే క్రీస్తు అసలు విరోధి. నిన్ను అందుకే దేవుడు దీవించాడు. నువ్వు మాలో ఎంత గొప్పడు అంటే ఏదో ఒకలాగా ఏదో ఒకటి చెప్పేస్తావు. ఉం? దేవుడు నిన్ను అలాగే మాతో ఎల్లప్పుడు ఉంచును గాక. ఉం. పెద్ద ఆయనకి అప్పగిద్దాం. పేతురన్న, క్రీస్తు విరోధులకి ఉండన్న శుభలేఖలు అందించి నీరసం వచ్చింది నాకు అంటాడేమో. చెప్పన్నా, క్రీస్తు విరోధులకి తేడా. క్రీస్తు విరోధి జైశాలండి, చెప్పండి. క్రీస్తు విరోధి ఎవరు, క్రీస్తు విరోధులు ఎవరు చెప్పాలి. ఆ? సరేలే, ఇప్పుడప్పుడే పెళ్లి లేని అబ్బాయికి అప్పగిద్దాం, ఎందుకంటే వీళ్ళందరూ పెళ్ళింటి వారు బిజీగా ఉన్నారు, మర్చిపోతున్నారు. జాన్ పల్ చెప్పు, నీకు జనవరి దాకా టైం ఉందిగా, అన్న, చెప్పు. సంఘం అడ్డగించింది క్రీస్తు విరోధినన్న. ఉం. స్థానిక సంఘంలో అడ్డగించాల్సింది క్రీస్తు విరోధులను. ఓకే, అంత తెలివిగా చెప్పాను. క్రీస్తు విరోధి అంటే సంఘం కొనుక్కోబడిన తర్వాత వచ్చేవాడు. క్రీస్తు విరోధులు అంటే ఇప్పటికే ప్రవేశించిన వారు. క్రీస్తు విరోధి ఆత్మతో, భ్రమపరచు ఆత్మతో పనిచేస్తున్న వారే క్రీస్తు విరోధులు. ఇప్పుడు క్రీస్తు విరోధిని అడ్డగించేది సంఘం అయితే, క్రీస్తు విరోధులను అడ్డగించింది మన స్థానిక సంఘమై ఉండాలి. క్రీస్తు విరోధులను అడ్డగించే సంఘంలో క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించలేవు. పౌలు ఎప్పుడు పోతాడా ప్రవేశిద్దామని ప్లాన్ చేస్తాయి. ఎందుకంటే పౌలు ఉండగా అవి ప్రవేశించలేవు. ఎందుకంటే వాని రాక అబద్ధాన్ని, మోసాన్ని, సూచక్రియలను, మాత్కార్యములను అన్నిటితో ప్రవేశించిద్ది అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు మనం కొంత విన్నాం వర్తమానం. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివి ఇందులోంచి ఒక లక్షణాన్ని మనం ధ్యానం చేద్దాం. 2:13 చదవండి. 2:13 తెస్సలోనికైలకు రాసిన. ప్రభువును ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞాస్తులు చెల్లింప బద్దులమై ఉన్నాం. రైట్. సంఘాన్ని ఏమన్నాడంటే దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా అన్నాడు మొదటి పత్రికలో. 2వ పత్రికలో అన్నాడు ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ 2వ పత్రిక 2వ అధ్యాయం 13లో సంఘముండగా క్రీస్తు విరోధి ఎందుకు రాడంటే ఇక్కడ చెప్పాడు, మీరు సత్యము నమ్మారు కాబట్టి. సత్యం అంటే ఇక్కడ ఏంటి? సువార్త సత్యమా, సువార్తన? సంఘం ఏం నమ్మింది? సువార్త సత్యాన్ని నమ్మినందున క్రీస్తు విరోధిని అడ్డగిస్తుందా, సువార్తను నమ్మినందున క్రీస్తు విరోధిని అడ్డగిస్తుందా? వార్త సత్యం అండి. వార్త సత్యం అండి. ఇంకా చెప్పండి, ఇంకా ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను. సంఘము సువార్తను నమ్మినందున క్రీస్తు విరోధిని అడ్డగిస్తుందా, సువార్త సత్యమును నమ్మినందున క్రీస్తు విరోధిని అడ్డగిస్తుందా? సువార్త సత్యము. మంచిర్యాలలో నుండి ఇక్కడ మ్రోగింది. ఇంకా చెప్పండి. సంఘము సువార్తను నమ్మినందున క్రీస్తు విరోధిని అడ్డగిస్తుందా, సువార్త సత్యాన్ని నమ్మినందుకు క్రీస్తు విరోధిని అడ్డగిస్తుందా? సువార్త సత్యం. సువార్తను నమ్మినందుకు అడ్డగిస్తుందన్నా? సువార్తను నమ్మినందుకు అడ్డగిస్తుంది. విరోధుల్ని సువార్త సత్యాన్ని నమ్మినందుకు అడ్డగిస్తుంది. రైట్ ఆన్సర్. సంఘము సత్యాన్ని నమ్మింది అనగానే, సత్యం అనగానే సత్యవాక్యం అనుకోకూడదు. ఇట్స్ జస్ట్ గాస్పల్ అంతే. సువార్తను నమ్మినందున సంఘము క్రీస్తు విరోధిని అడ్డగిస్తుంది.
అర్థమైందా? సువార్త సత్యము ఎరగని సంఘాలు లేవా? ఉన్నాయి. ఆ సంఘాలలోనికి క్రీస్తు విరోధి వస్తాడా? మధుజోయలన్నా విన్నారా క్వశ్చన్? క్వశ్చన్ వెళ్ళలేదండి. లేదు, మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు సువార్తను నమ్మినవన్నీ సంఘాలేగా. ఈ అవునండి. సంఘాలలో సువార్త సత్యము ఎరగని సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలలోనికి క్రీస్తు విరోధి వస్తాడా? వస్తాడు. రాడండి. క్రీస్తు విరోధి రాడు కదా. సంఘం ఎత్తబడ్డాయి కదా క్రీస్తు విరోధి వచ్చేది. అవును. అంటే సువార్త సత్యం ఎరగని సంఘాలలోను కూడా క్రీస్తు విరోధి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సంఘం ఉండగా వాడు రాడు. రాడండి. కాబట్టి ఈ సంఘాల యొక్క లేదా సంఘం యొక్క ఆధిక్యత ఏంటి? సుమంత్ వాటు చెక్కాల చెప్పు. ఒకసారి మళ్ళీ అయ్యి బాబు, మళ్ళీ అడగకూడదురా బాబు, నువ్వు జాగ్రత్తగా వినాలిరా బాబు. సంఘం ఉండగా క్రీస్తు విరోధి రావట్లేదు కదా, అంటే సంఘం యొక్క ఆధిక్యత ఏంటి? ఎందుకు రాలేకపోతున్నాడు? సువార్త వలన అంటే ఏంటండి? సంఘం సువార్త చెప్తుంది అందుకనా? మరి ఏంటని చెప్పు. ఎక్కడ అర్థమైంది మరి? నువ్వు జాగ్రత్తగా వినాలి, అందుకే నిన్ను అడిగాను నేను. శామ్యూయల్ పీటర్ నువ్వు చెప్పురా. సంఘం సత్యమును నమ్మింది కాబట్టి సువార్తను నమ్మింది. సువార్త ఇక్కడ చెప్పాడు 10వ వచనం, మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. కాబట్టి సువార్త సత్యాన్ని సంఘం ఎరిగినందున క్రీస్తు విరోధి రావట్లేదనే తప్పు. సువార్త సత్యము ఎరగకపోయినా సత్యం నేర్పింది. సువార్తను నమ్మింది కాబట్టి సంఘం ఉండగా క్రీస్తు విరోధి రాడు. అయితే ఇప్పుడు సంఘాలు అడ్డగించాల్సింది దేన్ని? సంఘాలు దేన్ని అడ్డగించాలి? ధర్మ విరోధులను అడ్డగించాలి. అప్పుడు సంఘానికి ఏం తెలియాలి? బానిసరే అన్న. నువ్వు మాకు చెప్పకుండా ఉచితంగా నువ్వు అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు అస్తమాటు? నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను కూడా తీసుకెళ్ళమని. నవంబర్ నెలలోనంట నాకు చెప్పాడు, తమ్ముడు నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను, నేను పులులన్నీ చూసి వస్తాను అన్నాడు. వెళ్ళాడు. ఎన్ని పులులు కనిపించాయండి? ఒక్కటి కనపడలేదు అన్నాడు. మరి పులులు కనపడలేదు కాబట్టి డబ్బులు ఇచ్చావంటే, పులులు కనిపించకపోయినా 3000 ఇవ్వాలంట మనిషికి. ఏమన్నా ఇన్ని పులులు ఉన్నాయి అక్కడ. నువ్వు మధ్యలో మన ఎవరు కాకినాడ పేతురు గారు, అందులో ఒక సింహం అన్నమాట. నువ్వు సింహాన్ని పులులు చూస్తాకి రావటం మానేసి నువ్వు 3000 ఇచ్చి పులులు చూస్తా పోయావు. ఇప్పుడేమో నువ్వు అంతరిక్షంలో పోయావు. సూట్ అన్నీ వేసుకోకుండా పోయావు నువ్వు. రైట్, చెప్పండి. క్రీస్తు విరోధులను అడ్డగించేది ఏంటి? సువార్త సత్యం. సువార్త సత్యం. సువార్త సత్యం ఎరిగిన సంఘంగా మన సంఘం ఉండాలి. స్థానిక సంఘం సువార్త సత్యాన్ని ఎరిగి ఉండాలి. సంఘములన్నీ సువార్తను నమ్మే. సత్యపాల్ గారు వందనాలు, మిమ్మల్ని నేను సాగనంపుతున్నాను. ఇంకా ఇంకొక 2 ఉన్నారు, మిమ్మల్ని నేను సాగనంపట్లేదు, మీరు తొందరగా వీడియోలు ఆన్ చేసుకోండి. అది సీలింగ్లు చూపించేవాళ్ళు, ఫ్యాన్లు చూపించేవాళ్ళు, లైట్లు చూపించేవాళ్ళు, కిటికీలు చూపించేవాళ్ళు. మిమ్మల్ని నేను క్వశ్చన్ ఏమని అడుగుతాను? హోప్ నెంబర్ 29 కిటికీ ఒకసారి చెప్పు అని అనలేను కదా. ఆ హోప్ నెంబర్ 29 షారోన్ ఎవరో నాకు తెలియదు. మీరందరూ అన్నా ఏంటి? నిర్దోషి షారోన్ గారు అండి. అదే మరి ఇవన్నీ ఏంటి? కిటికీలు ఏంటి, సీలింగ్లు ఏంటి? నేను ఇల్లు కట్టుకుంటే కిటికీకి ఏ రంగు వేయాలో, ఏ కట్టెని తగిలించుకోవాలో చూపిస్తున్నట్టున్నారు నాకు వీళ్ళు కదా. రైట్, వినండి. ఇప్పుడు దాకా నేను ఎంతమందిని క్వశ్చన్లు అడిగానో వాళ్ళకి గుర్తుండిపోతాయి. మిమ్మల్ని క్వశ్చన్ అడిగే అవకాశం మీరు కలిగించండి. మీరందరూ కూడా జూమ్లో మీరు వాక్యం వినటానికి అందరిలాగా సిద్ధంగా ఉండండి. వినండి జాగ్రత్తగా. ఆఖరిగా మనం చెప్పుకునేది ఏంటంటే, అసలు సత్యము నమ్ముట అనే ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్పాడు. సత్యము నమ్ముట వలన మరి మీరు క్రీస్తు విరోధిని అడ్డగిస్తున్నారు. ఇక్కడ సత్యం అంటే సువార్తే. కానీ అందులో మన స్థానిక సంఘానికి పాఠం ఏంటంటే,
మీరు సువార్త సత్యమును నమ్ముట వలన అనేది పాఠం. సువార్త సత్యమును నమ్ముట అనే లక్షణం మనకుంటే మనము క్రీస్తు విరోధిని క్రీస్తు విరోధి ఆత్మను మనం అడ్డగించగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ చదువుదాం 13వ వచనం. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకో. ఇక్కడ చెప్పిన రక్షణ ఏంటి చెప్తారా? ఇక్కడ చెప్పిన రక్షణ ఏంటి? ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు అర్థమైంది. ఇక్కడ చెప్పిన రక్షణ ఏంటి? నమ్ముట వలన రక్షణ. ఇక్కడ రక్షణ ఏంటంటే అనా ఉగ్రత దినం నుండి రక్షణ. ఇంకా చెప్పాలంటే యాంటీ క్రైస్ట్ నుండి రక్షణ. యాంటీ క్రైస్ట్ రాకుండానే సంఘం కొనుకోబడుతుంది 1:10. కాబట్టి ఇది క్రీస్తు విరోధి యొక్క మోసము నుండి రక్షణ. మరి ఇప్పుడు చెప్పండి, స్థానిక సంఘాన్ని గురించి చెప్తే ఇక్కడ ఏమని చెప్పాలి? ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, క్రీస్తు విరోధుల నుండి రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని మన సంఘం గురించి రావాలి. అన్ని సంఘాలు వేరు, మీ సంఘాన్ని మాత్రం దేవుడు క్రీస్తు విరోధుల నుండి రక్షించడానికి ఏర్పరచుకున్నాడు అని రావాలి. వస్తే అంతే చాలు, సంఘాన్ని మనం కాపాడినట్టు, సంఘం డెవలప్ అయినట్టు. సంఘం డెవలప్ అవడానికి మనం భక్తిగల దైవజనుల కొరకు ప్రార్థించినట్టు, వారి రాక కొరకు మనం కనిపెట్టినట్టు, వారు వచ్చింది మంచిది, ఇప్పుడు మీరు ఏం చెప్తారు మేము వింటామని మనం అవకాశం ఇచ్చినట్టు. అలాంటి సంఘం అయితే ఖచ్చితంగా అది కూడా ప్రభు యొక్క ఏర్పాటే. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు విరోధుల నుండి రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పరచుకున్నాడు అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు దీన్ని నేను కొంత వివరంగా ఇలా చెప్పాలనుకుంటున్నాను. సంఘాన్ని ప్రభు ప్రేమించాడు, అది క్రీస్తు విరోధులను అడ్డగిస్తుంది. మరి క్రీస్తు విరోధులను అడ్డగించే సంఘం గురించి మనం ఏం టైటిల్ పెడదాం? సంఘాన్ని క్రీస్తు విరోధులను అడ్డగించే సంఘం ప్రభు వలన ప్రేమించబడుతున్న సంఘం. క్రీస్తు విరోధులను అడ్డగించే సంఘం బా ఏం చెప్పామన్నా? ప్రభువును ప్రేమిస్తున్న సంఘం. ఇంకా ఎలా ప్రభుని ప్రేమిస్తున్న సంఘం, బాగా చెప్పారు. దాన్ని ఎలా చెప్పనా? ప్రభు వలన ప్రేమించబడిన సంఘము క్రీస్తు విరోధులను అడ్డగిస్తుంది. ప్రతి సంఘానికి టైటిల్ ఇచ్చేశాడు. ప్రతి సంఘం ప్రభు వలన ప్రేమించబడిన సంఘమే. అయితే ఆయన రొమ్మును ఆనుకొనిన చర్చ్ మాత్రమే క్రీస్తు విరోధులను అడ్డగిస్తుంది. యేసు తన వారిని ప్రేమించటం వేరు, అయితే యేసు ప్రేమలో యోహాను ఆయన రొమ్మును ఆనుకోవటం వేరు. 12 మందిని ఆయన ప్రేమించాడు. 12 మందిలో ఒకడు పోయాడు కదా. 11 మందిని ఆయన ప్రేమించాడు. యోహాను 13:1. కానీ 13:23లో యోహాను ఒక్కడే ఆయన రొమ్మును అనుకున్నాడు. ఇది మన లోకల్ చర్చ్ అయి ఉండి తీరాలి. ఇది మన స్థానిక సంఘమై ఉండి తీరాలి. యేసు ప్రభు కరీంనగర్లో ఉన్న సంఘాన్ని ప్రేమించాడు, జగన్నాథపురంలో ఉన్న సంఘాన్ని ప్రేమించాడు, నర్సరావుపేటలో ఉన్న సంఘాన్ని ప్రేమించాడు. ఇక్కడ ఉన్న మన ప్రియుల సంఘాలన్నింటినీ ఆయన ప్రేమించాడు. అయితే ఇందులో యోహాను ఎవరు? యేసు అందరినీ ప్రేమించాడు. అందరంటే తన వారిని ప్రేమించాడు. అయితే ఒక్క యోహాను మాత్రమే ఆయన రొమ్మున ఆనుకున్నాడు. యోహానికి ప్రభు ఏం చెప్పాడు? యోహాను ప్రభుని ఏమడిగాడు? నిన్ను అప్పగించేవాడు ఎవడు అని అడిగాడు. అలాగూ ఈరోజు చర్చెస్ అన్నీ కూడా ఆయన ప్రేమలో ఉన్నాయి. కానీ ఒక చర్చ్ మాత్రమే ఆయన ప్రేమలో నిలిచి ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడనే స్మరణలో ఉంది, ఆయన రొమ్మున ఆనుకొని ఉంది. ఆ చర్చ్ అడుగుతుంది, ఈ ధర్మ విరోధులు ఎవరు? ఈ క్రీస్తు విరోధులు ఎవరు? ఆ మాయవేషం ధరించుకున్నవాడు ఎవడు? ఆ వేషధారణ వేస్తున్నవాడు ఎవడు అని ఈ చర్చ్ అడుగుతుంది అన్నమాట కదా. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుప్రభు తన తల్లిని ఎవరికి అప్పగించాడు? ఆ యోహానికి అప్పగించాడు. ఏ యోహాన్ అయితే నిన్ను అప్పగించువాడు ఎవడు అని ఆయన రొమ్మును ఆనుకొని అడిగాడో ఆ యోహానికే తన తల్లిని అప్పగించాడు. ఈరోజు కూడా చాలా సంఘాలు ఉన్నాయి. అయితే ఈ సంఘాలు అన్నిటిలో ఏ సంఘం అయితే
మరి క్రీస్తు విరోధులను అడ్డగిస్తుందో ఆ సంఘానికి దేవుడు అప్పగించే బాధ్యతలు చాలా గొప్పవి. మరి ఆ బాధ్యతలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది కడవరి ఉద్యమం, ఇది ప్రభు రాకడ దినములు. ఈ కడవరి ఉద్యమాన్ని నేను ఏ చర్చికి అప్పగించాలి? దెర్ ఆర్ మెనీ చర్చెస్ అరౌండ్ ద గ్లోబ్. కానీ ఏ చర్చికి నేను ఈ కడవరి ఉజ్జీవాన్ని అప్పగించాలని ప్రభు ఆలోచిస్తున్నప్పుడు, యేసు ప్రభు తన తల్లిని ఆనాడు యోహానుకు అప్పగించినట్టుగా ఈనాడు క్రీస్తు విరోధులను అడ్డగించి అభిషేకం కలిగిన సంఘానికి ఖచ్చితంగా ప్రభు ఈ కడవరి ఉజ్జీవాన్ని అప్పగించాడు. కాబట్టి ఇశ్రాయేల్ అన్న మరి కోళ్ళ ముందే కూసినట్టు, సో నేనైతే నమ్ముతున్నాను ఈ కడవరి దినాల్లో ఈ ఉద్యమాన్ని ప్రభు మనకు అప్పగించాడు. మరి మీలో ఎంతమంది నమ్ముతున్నారు నాకు తెలియదు. నమ్మి చూడండి, నమ్మకపోయినా చూస్తారు. నమ్మితే ఎక్కడుండి చూస్తారు, నమ్మకపోతే అక్కడికి వెళ్ళి చూస్తారు. నమ్మితే ఎక్కడ చూస్తారు? ఈ కడవరి ఉద్యమంలో మీరు కూడా ఉంటారు. నమ్మకపోతే అక్కడికి వెళ్ళి చూస్తారు, మీరు చప్పట్లు కొడతారు. ఆడియన్స్గా ఉంటారా, పందెంలో ఉంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. మీరు పందెంలో అయినా ఉండొచ్చు, మీరు ఆడియన్స్గా ఉండి చప్పట్లైనా కొట్టచ్చు. కానీ నేనేమంటానంటే మీరందరూ పందెంలో ఉండాలని కోరుకుంటున్నాను. వాక్యం ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు ఇక్కడికి వచ్చే ఇక మీదట జరగవలసిన వాటిని నేను ఇక్కడ కనుపరుస్తాను అన్నాడు. అంతేనా? నువ్వు ఇక్కడికి వచ్చేసావు, ఇక ఆపేస్తాను సంఘం అన్నాడా? కాబట్టి నమ్మలేదనుకోండి, సరే నువ్వు ఇంక అక్కడ ఎందుకని ప్రభు పిలిచాడు అనుకోండి, మనం అక్కడికి వెళ్ళాకైనా జరిగేవి చూడాల్సిందే. నేను లేకుండా అవన్నీ ఎలా జరుగుతాయి, నేను ఒప్పుకోను అని అంటే కుదరదు, చూపిస్తాడు. కాబట్టి మనం ఎక్కడుండగానే ఈ కడవరి ఉద్యమంలో మనం అందరం పాల్పంచుకోవాలి. సో నేను ఒక బిగ్ ఇన్విటేషన్ మీ అందరికి ఇస్తున్నాను. మీరందరికీ ఉచితమే ఆహ్వానం, మీరందరు రండి. ఈ కడవరి ఉద్యమంలో మీరు కూడా పాల్పంచుకోండి. సో ఇది ఎండ్ టైమ్ జనరేషన్, ర్యాప్చర్ జనరేషన్, గ్రేస్ జనరేషన్. ఇది ఒక ఉద్యమం, తెలుగువారిలోనే బయలుదేరిన ఒక ఆఖరి అవకాశం. ఈ అవకాశంలో మీరు కూడా పాల్పంచుకోండి. అంతేగాని ఇదేంట్రా నైలు నదిలో పడేసినోడు ఏమవుతాడు అని అనుకోకుండా ఆ నైలు నదిలో పడవేసిన వాడిని తీయండి. అతడే 6 లక్షల మందిని నడిపించే నాయకుడు అవుతాడు. అలాగే ఈ దినాల్లో మన కంటికి ఇది ఎట్టిదిగా కనబడుతుంది, ఇది ఎందులను పోలింది కాదే అనుకోవద్దు. దేవుడు చెప్పాడు, అన్ని జనులందరూ ఇష్ట వస్తువులు తెస్తాను, ఈ కడవరి మందిరాన్ని నేను మహిమతో నింపుతాను అన్నాడు. ఈ మాట నమ్మిన వారు ఈ కడవరి ఉద్యమంలో పాల్పంచుకోండి. నిర్లక్ష్యం చేయకండి. ఇది చాలా అద్భుతమైన అవకాశం. క్రీస్తు విరోధులను అడ్డగించే సంఘాన్ని ప్రియప్రభు మరి ఆనాడు యోహానుకు తన తల్లిని అప్పగించినట్టుగా ఈ కడవరి ఉద్యమ బాధ్యతను ప్రభు ఇటువంటి సంఘానికి అప్పగించాడు. సో మన వరకు మనం కూడా ఇందులో పాల్పంచుకుంటే ఎంతో మంచిది. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ మే నెలలో మేము రాజమండ్రి కాన్ఫరెన్స్ కొరకు హాల్ చూడడానికి వెళ్ళినప్పుడు మేము ఒక స్థలానికి వెళ్తుంటుంటే ఆ స్థలంలో ఉన్న నాయకుడు లేకపోతే అక్కడ ఉండాల్సిన వ్యక్తి లేడు అనమాట. ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన అమెరికా దేశానికి వెళ్ళాడు అని చెప్పారు. ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళదంటే ఒక రీసెర్చ్ సెంటర్ అంట. ఆ రీసెర్చ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉద్యమాలు వేస్తున్నాయో ఆ రివైవల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది వాళ్ళు కనిపెడతారంట. కనిపెట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేసి ఆ రివైవల్కి సంబంధించిన మ్యాటర్ అంతా కలెక్ట్ చేస్తారంట. అప్పుడు నా హృదయంలో అనిపించింది, రివైవల్ అమెరికాలోనో, రివైవల్ స్కాట్లాండ్లోనో, రివైవల్ ప్రపంచ దేశాల్లోనో జరుగుతుందని చెప్పి ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. కానీ అసలు రివైవల్ ఆంధ్రాలోనే ప్రారంభమైతే, తెలంగాణలోనే ప్రారంభమైతే, తెలుగువారిలో ప్రారంభమైతే ఎంత అద్భుతం. అలాగైతే తెలుగువారిలో ప్రారంభమైన అగ్ని జ్వాల అది ప్రపంచం నలుమూలలో వ్యాపించాలి అనేది దేవుని చిత్తమని నేను నమ్ముతున్నాను. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? మీరందరూ కూడా ఈ కడవరి ఉద్యమంలో పాల్పంచుకోండి. ఎందుకంటే చాలామంది వస్తారు, కానీ ప్రభు మాత్రం 300 మందినే సెలెక్ట్ చేశాడు. కాబట్టి ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ముందే చెప్పేస్తున్నాను. సెలక్షన్ ప్రాసెస్లో నన్ను బట్టి ఈ యుద్ధానికి పేరు రావాలి అనుకునే వాళ్ళు పంపించేశాడు. రెండు ఇది ఎలా జరిగిద్ది అని వణికిన వాళ్ళు పంపించేశాడు. ఈ రెండు మనలో లేకపోతే సెలక్షన్ ప్రాసెస్లో మనం ఫిల్టరింగ్ చేయబడం, మనం ఉంచబడతాం.
మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఇది ఎలా జరిగిద్ది అని మీరు అనుకోవద్దు. 2, నన్ను బట్టి దీనికి మహిమ రావాలని కూడా అనుకోవద్దు. ప్రభువు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. ఇది మనమందరం నిదానించి చూడాలి. సో కనిపెడదాం ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతున్న సంగతులను. మరి వరుసగా మనతో ప్రభు ఏం చెప్తున్నాడో కనిపెడదాం, వాటిలో మనం నిల్చుందాం. ప్రభు ఆత్మ ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ఆయన రొమ్మున ఆనుకొనిన సంఘముగా, క్రీస్తు విరోధులను అడ్డగించే సంఘముగా, కడవరి ఉజ్జీవ బాధ్యతను పొందిన సంఘముగా, ఆయన పలికిన ఆ సంఘముగా మీరు ఉందురుగాక, మీరు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అందరి ఉద్యోగంలో ఉండండి. సో ఇది ఒక ఫైనల్ టచ్ అనమాట. ఎన్నో టచ్లు అయినాయి సాతాను గడికి, ఇప్పుడు ఎండ్ టైం టచ్. ఈ టచ్ దెబ్బకి వాడు కొన్ని రోజులు వాడికి స్క్రీన్ పనిచేయకూడదు. సో ఇది మీరందరూ గోల్గా పెట్టుకోండి. ప్రభు ఆత్మ మనల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. తెస్సలోనిక రాసిన అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల నుంచి ధర్మ విరోధులు లేదా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, క్రీస్తు విరోధులు అన్న విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనకి నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి సంఘం ఉండగా క్రీస్తు విరోధి లేదా ధర్మ విరోధి బయలుపరచబడ్డు గనక అయితే ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం ఇప్పటికే క్రియ చేయొచ్చుంది. అనగా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, బ్రహ్మపరచ ఆత్మ ఇప్పుడు సంఘాల్లో ప్రవేశించకుండా మరి అపోస్తలుడైన పౌలు గారు ఆయన ధైర్యంగా చెప్పాడు, నేను ఉన్నంత వరకు క్రూరమైన తోడేళ్లు సంఘంలో ప్రవేశించాం, నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి మరి సంఘాన్ని పాడు చేస్తారని సంఘానికి హెచ్చరిక రాసినట్లుగా ఈ రోజున స్థానిక సంఘంగా మనకు ఉండవలసినటువంటి బాధ్యతను ఏంటో ప్రభు జ్ఞాపకం చేశారు. చివరి దినాల్లో మరి ఆ మర్మం క్రియ చేస్తున్నప్పుడు మరి దాన్ని ఎదుర్కొనే బాధ్యత మన అందరి మీద ఉందని ప్రభు తన దాసుని ద్వారా ఏ విధంగా మనం ఎదుర్కోవాలి కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క వర్తమానం ద్వారా మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులకి పొడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం 10 గంటల నుంచి నెడదవోలు ఫిలదెల్ఫియా సంఘం ద్వారా 1 డే కాన్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి మరి ప్రియులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరి బస్ స్టాండ్ కు స్టేషన్ కు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అది ప్రయాణం చేసేవారు అందరూ కూడా త్వరపడి మరి అక్కడికి చేరి రావాలని తెలియజేస్తున్నాం. ప్రార్థన కూడా చేయండి. అలాగే మరి 3వ తేదీ 1వ తేదీ ఉంటరాజవరంలో కృతజ్ఞత కూడిక, 3వ తేదీ వన్ డే కాన్ఫరెన్స్ తాడేపల్లిగూడెంలో, 5వ తేదీ రాయలసీమ ప్రాంతంలో జరిగే ప్రత్యేకమైన 1 డే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ఎవరొకరు ప్రార్థన చేయండి. చేయండి ఇస్రాయల్ గారు, పైన పర్లో చేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియమైన పరమ తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు ఇస్తున్నాం తండ్రి. ఆయన ఉదయ కాలం మీ సన్నిధిలో మీరు మాకు అనుగ్రహించిన అత్యంతమైన మరొక సింహాసనం బట్టి, మీరు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాన్ని బట్టి నాయన, మీరు తడితే మేము లేవగలం ప్రభా, మీరు తట్టకపోతే మా జీవితాలు నాయన అస్తమయమే ప్రభా. మరొక తరుణంలోనూ
మీ ఉదయ కాంతిలోను ప్రభా, మీ సన్నిధానందంలోను మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన నాయన దినాన్ని బట్టి నాయన ఈ దినాన్ని ప్రభా మరొక అద్భుతమైన మీ సత్యమైన వెలుగులో సత్య సంబంధులుగా ప్రభా సువార్తను అంగీకరించిన మా జీవితాలలోనికి ఆయన మమ్మల్ని అందరినీ సత్యానికి స్తంభాలుగా ఈ ఏర్పాటులో ప్రభా ఆయన సత్యానికి ఎరిగిన వారంగా సత్య సంబంధులుగా మమ్మల్ని చేసి ఆయా ప్రాంతాలలో ప్రభు, ఆయా జిల్లాలలో, ఆయా రాష్ట్రాలలో, ఇంకా అధిగమించి ఆయా దేశాలలో ప్రభు ఈ ఉదయకాలం మీ సన్నిధానందంలో ప్రభు మీ కృపను బట్టి ఈ శుభప్రదమైన నిరీక్షణతో ప్రభు అనుదినము కూడా మాకు ఇస్తున్న నాయన మీ జీవ జల నది అయిన ఓట అయిన మిమ్మలను అనుదినము కూడా ప్రభు ఆ ప్రవాహ నది మా అరికాలు మొదలుకొని మోకాళ్ళ నుంచి మొల నుంచి ఈదలేనంతగా ప్రభు నమ్మకమైన మీ పరిచారకుడు నాయన అభిషేకము నొందిన ఆ అభిషేకం ప్రభు మా మీద కూడా ఉండి అనుదినము కూడా ప్రభు ఆ ప్రవాహ నది మా మీద ప్రవహిస్తూ ప్రభు మేము ఎవరిని అడ్డగించాలో ప్రభు, ఎవరిని సన్మానించాలో, రెట్టింపు ఘనతకు ఎవరిని సన్మానించాలో మాకు ఇదే కాలము నాయన తెలియజేసినందుకు, నాయన ఈ గొప్ప సంగతులను ప్రభు మాకు వివరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. నాయన జాగ్రత్తగా ఎవరైతే ప్రభు ఈ వాక్యాన్ని విన్నారో ప్రభు, నాయన పెద్దలైన వారు, లేకే ఉపదేశకులు, లేతే నాయన ఇంకా ముఖ్యమైన వారు ప్రభు, సంఘాలను కాయుచున్నవారు తండ్రి, మరి ధర్మ విరోధులను, క్రీస్తు విరోధులను, లేకపోతే బ్రహ్మపరిచే ఆత్మలను నాయన ఎవరైతే తోడేళ్లుగా ఉన్నారో వారి గుర్తించి ప్రభు సంఘాన్ని కాయటలో నాయన వారి అలాగే వారికి ఇచ్చిన యావత్ మందను ప్రభు జాగ్రత్తగా చూసుకున్నట్లు, ముఖ్యంగా ప్రభు మాకు ఇచ్చిన ఈరోజు ఇచ్చిన గొప్ప నాయన ఒక లేవులు ఏంటంటే, ముందుగా మీరు మమ్మల్ని గుర్తించారు. ఎందుకంటే ఆనాడు నాయన యోహాను ఎలాగైతే మీ రొమ్మున ఆనుకుని ఉన్నాడో ప్రభు, ఈ రోజున కూడా మీ రొమ్మున ఆనుకున్న నాయన మా స్థానిక సంఘ పిలదయ సంఘము ద్వారాగా ప్రభు ఈ సంఘాన్ని ఆనుకుని పరిసర ఆనుకుని ఎవరైతే ప్రభు బోధిస్తున్నారో ఆ అభిషేకాన్ని గుర్తించి ఆ అభిషేకం ద్వారాగా ప్రభు ఎవరైతే నిలబడుతున్నారో, ప్రజలను కడుతున్నారో ప్రభు, సత్య సంబంధులుగా నాయన నిలబెడుతున్నారో ప్రభు, నిజంగా నాయన ఈ రోజున మీద నాయన పెంచుతున్నారు ప్రభా. ఈ రోజున మాకు ఏది వచ్చినా ప్రభు కదలకుండా స్త్రీలుగా ప్రభు, ఆ స్త్రీలు కాకుండా ప్రతి విషయంలోనూ ప్రభా ఆత్మ సంబంధులుగా, సత్య సంబంధులుగా ప్రభు మేము నిలబడుతూ ప్రభు నాయన ఈ సత్య వ్యాప్తిని, ఈ సత్య స్వార్థను ప్రభు వ్యాపించేవారుగా మేము ఉండలాగిన ప్రభు. మరి ఈ వాక్యములో ఎవరైతే నేను అనేకమంది నాయకులు లేతే సంఘ నిర్వాహకులు ఉన్నారో వారందరూ కూడా ప్రభు యోహాను వంటి వారిలాగా ఉండేలాగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవ, ఈరోజు జరగవలసిన కాంపిటీషన్ బట్టి, దాన్ని నిర్వహిస్తున్న సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ, ఈరోజు కూడా ప్రభు రెట్టింపు ఆయన ఆత్మతో ప్రభు మీ దాసుని ఆ జీవ ప్రవాహము, ఆ జీవ వ్యాప్తి నాయన అనేకులకు ప్రభ వ్యాప్తించినట్లుగా, దానికి సహకారులుగా మేమందరము కూడా ప్రభ నాయన ఉండేలాగా మీ కృపను అనుగ్రహించమని, మేమందరం కూడా త్వరపడి మా ఆయా ప్రదేశాల నుంచి కదిలి వెళ్ళి ప్రభా దీంట్లో పాలు పొందుకుంటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఎంతవరకు నిలిచి ఉన్న మీ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మరొకసారి ప్రభు మీ దాసులను మా నాయకులను కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి ఇంకా బలము చేత ప్రభు 2026లో ఒక లెవెల్లో ప్రభు ఈ పరిచయం మీరు ఉంచుతారని మీరు ఇచ్చిన వాగ్దానం, అరారుత పర్వతం మీద నన్ను నిలుస్తారు అనేది మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెడుతున్నందుకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు దానికి పాత్రులుగా, ఘనముగా పాత్రులుగా ఎంచి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆయన మరి ఆశీర్వదిస్తున్నందుకు మేము స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామన ఈ ప్రార్థన అడిగి పొందుకుని కొడుకుని ముగించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ఇశ్రాయేల్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు అండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.
అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మాట్లాడే వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.